త్రివిక్రమ్ ఆయన సినిమాలు అంటే ఖచ్చితంగా బెస్ట్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, ఆఫ్ కోర్స్ స్టోరీ. టైటిల్ చాలా వెరైటీగా ఉంది. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని చిన్నప్పుడు మనం చదువుకుంటాం. ఖచ్చితంగా అనే సినిమా చూస్తున్నప్పుడు కూడా మనకి ముఖ్యంగా 40ల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. యూత్కి ఒకప్పుడు తెలుగు నేల ఎలా ఉండేది అని తెలియడానికి ఖచ్చితంగా గుర్తొస్తుంది. పాత కథ 1980ల్లో కాస్త అటు ఇటుగా 90ల్లో వచ్చిన అత్త, మావయ్య, బావ, మరదలు ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో చిన్న కాన్ఫ్లిక్టు, ఆ కాన్ఫ్లిక్ట్లోంచి ఇవన్నీ జరిగే ఒక మామూలు కథ. సాధారణంగా ఒక మామూలు కథను తీసుకుని పెద్ద హీరోతో చేస్తే ఎక్కడో అక్కడ ఏదో ఒక ఎలిమెంట్ తోటి హిట్ కొట్టేయచ్చు. మామూలు కథకి కాస్త బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చి చిన్న హీరో అయినా కానీ హిట్ కొట్టేయచ్చు. మామూలు కథకి మామూలు స్క్రీన్ ప్లే పెట్టి బెస్ట్ డైలాగులు పెట్టి చిన్న హీరోతోటి లేదా కాస్త మరీ హీరో పూర్తిగా హీరో ఇమేజ్ లేని ఒక హీరోతోటి చేసుకుంటే వెళ్తే ఏమవుతుంది అనేది అది అనే సినిమా అవుతుంది. బాగుందా అంటే బాగుంది, బాగుండలేదంటే బాగుండలేదు. కథ ఉందా అంటే ఉంది అనేలో పాత కథ అనిపిస్తూ ఉంటుంది. డైలాగులు అంటే పాతవే కదా, ఎప్పుడు ఇచ్చే త్రివిక్రమే కదా అనిపిస్తుంది, అయినా కొత్తగా అనిపిస్తుంది. ఒకసారి త్రివిక్రమ్ ఎక్కడో చెప్పినట్టుగా అమ్మ, అన్నము అనేవి ఎన్నిసార్లు పిలిచినా, తిన్నా, పలికినా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. త్రివిక్రమ్ కూడా అంతే, ఏదో కొత్తనం మాత్రం తీసుకొచ్చినట్టుగా అనిపిస్తాడు, మ్యాజిక్ చేస్తాడు. ఖచ్చితంగా అనే సినిమాలో మ్యాజిక్కే చేస్తాడు. మామూలు పాత కథకి కొత్త వంటకాలు, కొత్తకు సంబంధించిన ఏవైనా కలిపి వండితే అది ఆ సినిమా అవుతుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖచ్చితంగా ఇందులో చేసిన ఒక మ్యాజిక్ ఏంటంటే సినిమా ఎక్కడైతే కాస్త పడిపోతుంది అనుకుంటాడో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ సినిమాని పైకి లేపడం మాత్రం త్రివిక్రమ్ చేసిన ఒక మ్యాజిక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్. ఈ సినిమా మామూలుగా నడిచి ఖచ్చితంగా అత్తారింటికి దారేది సినిమానే మళ్ళీ చూపిస్తున్నాడు అనిపించి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. కాస్త పాత సినిమాలు ఏమైనా, మనం పూర్వకాలపు సినిమాలు ఏమైనా 1980sలో సినిమాలు చూస్తే కనుక, బావ మరదలకు సంబంధించిన సినిమాలు ఏమైనా చూస్తే కనుక మళ్ళీ అవే వచ్చేస్తున్నాయి కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ అయినా మళ్ళీ ఏదో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. ఇందులో ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్సే కావచ్చు, క్యారెక్టరైజేషనే కావచ్చు. ఈ మామూలు మనకు అర్థం చెప్పాలంటే మన ఇంట్లో ఆడపిల్ల, చిన్న పిల్లలు ఉంటే ఏదో తప్పు చేస్తే కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేం, తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టలేం. ఆ సినిమా కూడా అంతే. బాగుండలేదేమో అనాలనిపిస్తుంది కానీ అన్నివ్వడు. ఎక్కడో మొదటి హాఫ్ కనుక చూసినట్లయితే కాస్త సినిమా చాలా స్లోగా, మొత్తం సినిమా అంతా స్లోగా నడుస్తుంది. కానీ స్లోగా నడిపిస్తున్నట్టుగా మాత్రం అనిపించడం. ఏదో ఒక క్యారెక్టరో, ఏదో ఒక పంచ్ డైలాగో, ఏదో ఒక కొత్తదనాన్నో తీసుకొచ్చి మళ్ళీ స్క్రీన్ ప్లేలోనో దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. చివరికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంటే ఇంటర్వెల్కి వచ్చేసరికి మన కథ ఏంటో అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్ ఏముంటుందో కూడా తెలిసిపోతుంది. ఇంకా ఆ మాటకు వస్తే ఫస్ట్ హాఫ్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అంటాం మనం తెలుగు సినిమా లేదా సినిమా జనర్లో. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో పెద్దగా ఉంటుందంటే ఏముండదు. ఇంకా సెకండ్ హాఫ్ ఏం చెప్తాడు చెప్పడానికి ఏం లేదు కదా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా నిజంగా అలాగే నడుస్తుంది. కానీ మళ్ళీ నెమ్మదిగా టేక్ ఆఫ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఎక్కడైతే ఈ సినిమాలో మళ్ళీ చివరిలో విలనిజం చూపిస్తాడేమో అనుకునే క్షణంలో, రావు రమేష్ విలన్ అనిపించే క్షణంలో జస్ట్ ఒక 3-4 అద్భుతమైన డైలాగులతోటి రావు రమేష్ అంతటి ఒక విలన్గా, అంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా అనిపించే ఒక క్యారెక్టర్ని, ఒక ఆర్టిస్ట్ని తీసుకుని ఒక్కసారిగా ఆర్టిస్ట్ని పెర్ఫార్మెన్స్లోంచి డైలాగులో తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తాడు అంటే చిన్నగా ఎండ్ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను కదా, అమ్మను, ఆవకాయని, త్రివిక్రమ్ సినిమాని మనకి అప్పుడప్పుడు మనసుని కలిచివేసిన, ఇంకా పెడితే బాగుండేది అమ్మ మిఠాయి అని అనిపించిన త్రివిక్రమ్ సినిమాను కూడా అంతే. ఏమనలేం, చూడాలి, చూసి తీరాలి.